తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విద్యాసంస్థలో మౌలిక వసతులను మెరుగుపరిచి విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 24వ డివిజన్ మెరకలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఏపీ పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులు 20 లక్షల రూపాయలతో చేపట్టిన తరగతి గదుల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ పాఠశాలలో అవసరమైన సౌకర్యాలను మరింత పెంచుతామని తెలిపారు. ఏడాది క్రితం పాఠశాల వెనుకగోడ శిథిలావస్థకు చేరటం, తరగతి గదుల స్లాబుల నుంచి పెచ్చులు ఊడిపడటం, వాటర్ లీకేజ్లు, కిటికీలు, తలుపులు దెబ్బతినటం, గ్రిల్స్కు తుప్పు పట్టడం వంటి సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తల్లిదండ్రులు సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో స్థానిక వార్డు ఇన్ఛార్జి కాశీ సూచన మేరకు పాఠశాలను పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టామన్నారు. గతంలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ఈ ఏడాది సంఖ్య 36కు పెరిగిందని చెప్పారు. విద్యా సంస్థ వెనకాల గోడ శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. పైన రూముల్లోని స్లాబులు పెచ్చులు పడిపోతా ఉన్నాయి. వాటర్ లీకేజ్, పెచ్చులు కూడా పడిపోతుంది. తల్లిలే బాగా మాట్లాడుతున్నారు. కిటికీ డోర్లు శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. ఏ రోజు పడిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. పుచ్చిపోయినాయి, ఆ గ్రిల్స్ చెదపట్టేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే వార్డ్ ఇన్ఛార్జ్ కాశీ గారు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, మీరు ఇవన్నీ చేయిస్తే ఇక్కడ స్థానికులకి చాలా ఉపయోగపడినట్లు అవుతుందంటే అసలు స్ట్రెంగ్త్ ఎంత ఉందని అడిగాం. స్ట్రెంగ్త్ చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడ ఉన్న మాస్టర్ గారిని, హెడ్ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇవన్నీ చేయిస్తాను, బడి పిలుస్తుందని కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించండి, పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని ఒప్పించండి, ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, శాసనసభ్యుడికి నేను ఆ బాధ్యత తీసుకుంటా అన్నా. కూటమి ప్రభుత్వం, కూటమి నాయకత్వం యొక్క సమర్థత, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి ఏదైతే చెప్తా వస్తూ ఉన్నామో దానిలో భాగంగానే శాసనసభ్యుల క్రెడిబిలిటీ మీద, ఆయన చేసేటటువంటి పనుల మీద నమ్మకంతో పేపర్ మిల్ యాజమాన్యం వారు, అదేవిధంగా కమల్ గారు, వారి స్నేహితులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇది సౌకర్యాలు కల్పించడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ప్రభుత్వ పరంగా, పూర్వం ప్రభుత్వ పరంగా ఇటువంటి అన్ని కూడా కొనసాగే పరిస్థితి ఉండేది. ఈ రోజున కేవలం శాసనసభ్యుడి మాట మీద ప్రధానులందరూ కూడా ఒక చోటకు వచ్చి ఈ ప్రాంతపు స్కూల్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన చాలా గొప్పగా ఉంది. గత వైకాపా ప్రభుత్వంలో మాపడి అని చెప్పేసి ఊడిపోతున్నటువంటి పెచ్చులకి, రాలిపోతున్నటువంటి గోడలకి సున్నాలు వేసి ఆధునీకరించామని చెప్పి కోట్లాది రూపాయలు ప్రజాస్వామ్యం దిగమింగినటువంటి ఘనత వైకాపా ప్రభుత్వంది, గోడల పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ పిల్లలందరికీ కూడా, తల్లిదండ్రులకి అందరికీ నేను శుభాకాంక్షలు. అధ్యాపక బృందానికి ఇందాక మాస్టర్ చేసిన 16 మంది ఉన్నటువంటి విద్యార్థులు వేళ 36కి వచ్చారు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెంచుతామని ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మీరు స్ట్రెంగ్త్ పెంచే కొద్ది సౌకర్యాలు మనకు పెరిగవుతాయని చెప్పి సందర్భంగా